వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్న యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా వాసులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్న భారీ స్థాయి యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా వాసులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. శ్రీకాకుళం నుండి 20,000 మంది కార్యక్రమానికి బయలుదేరనున్నారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులు ప్రజలతో కలిసి పూర్తి స్థాయిలో సన్నద్దంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. జిల్లాలో చారిత్రక ప్రదేశాలను నిర్వహించే యోగాలో భాగంగా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రముఖ యోగా గురువు పాండ్రంగి మురళీకృష్ణ పర్యవేక్షించారు. వేదికపై యోగా నిపుణులు మురళి, స్వాతి, కల్పన, గాయత్రి, కిరణ్లు మార్గదర్శకత్వం వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో డాన్స్ టీచర్ నేరాజల సుబ్రహ్మణ్యం శిష్య బృందం నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఒక కార్యక్రమంగా మన భారతీయ సనాతన సాంప్రదాయం మన ప్రజలకి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా నిర్వహించి ప్రతి ఒక్కరూ యోగాలో భాగస్వాములై ప్రతిదినం వారి యొక్క తన దైనందిన కార్యక్రమాల్లో దీన్ని ఒక భాగం చేసుకుని పాటించినట్లయితే అందరూ కూడా ఆరోగ్యవంతులై మరి ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతులవుతారనే ఉద్దేశాన్ని మనం తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి వద్ద ప్రతిరోజు ఒక అరగంట యోగా చేసినట్లయితే వారికి ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుందని తెలియజేస్తున్నాను. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అదే రోజు శ్రీకాకుళంలోని 80 ఫీట్ రోడ్లో లేదా ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో 3,000 మంది పాల్గొనేలా యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిఆర్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ICDS-PD శాంతిశ్రీ, టూరిజం అధికారి నారాయణరావు, WMAPD సుధాకర్ రావు, ఆయుష్ అధికారి డాక్టర్ పి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గౌత్ శివాజీ కుమార్తెగా గౌత్ శిరీష దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీష అభివృద్ధి అవినీతిపై డిబేట్ పెడితే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. సోమవారం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్ర విమర్శలు చేశారు. గౌతు లచ్చన్న మనవరాలుగా మాజీ ఎమ్మెల్యే గౌత్ శివాజీ కుమార్తెగా శిరీష దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలపై చేసిన సర్వేలో ఆ పార్టీలో ఉన్న 72 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, అందులో పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీష ఒకరని ఉదాహరించారు. పలాస నియోజకవర్గంలో ప్రతి లిక్కర్ బాటిల్ మీద 10 రూపాయల నుంచి 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని, దీనిపై గతంలో కూడా ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారని, మళ్లీ అదే తంతు నేడు జరుగుతుంటే ఎమ్మెల్యే సహకారం లేకపోతే ఎందుకు దానిని అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉండి కూడా లిక్కర్ మీద పడి బతికే బతుకులు ఇవేనా అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే శిరీష చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే ఆమెకు పిచ్చుకొక్క కలిసిందేమో అని అనుమానం కలుగుతుందని అప్పలరాజు విమర్శించారు. శిరీషకు పద్ధతిగా రాజకీయాలు చేయమని ఆమె తండ్రి శివాజీకి కోరుతున్నానని, ఎమ్మెల్యే శిరీషను గారు అని సంబోధించడానికి కూడా సిగ్గుపడుతున్నానని అన్నారు. గత 40 ఏళ్లుగా పలాస నియోజకవర్గానికి మీరు చేసిన అభివృద్ధి ఏమిటో, మా వైసీపీ ప్రభుత్వ కాలంలో 5 ఏళ్లుగా మంత్రిగా పనిచేసిన తాను చేసిన అభివృద్ధి ఏమిటో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. శిరీష అరుపులకు భయపడేదే లేదని, జరుగుతున్న వ్యవహారాలపై ప్రశ్నిస్తూనే ఉంటానని, సత్తా ఉంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అంగన్వాడీ పిల్లలు 14:30 లక్షల మంది లిస్టు గల్లంతైందని, గత ఆర్థిక సంవత్సరంలో రావాల్సిన అమ్మఒడి పథకాన్ని ఎగ్గొట్టారని, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు గాలికి వదిలేశారని విమర్శించారు. ఈ సమావేశంలో సిఫ్ట్ గోపి, పాలెని శ్రీనివాసరావు, బత్తిని హేమేశ్వరరావు, దువ్వాడ రవికుమార్, ఉప్పరపల్లి ఉదయ్ కుమార్, గుజ్జు జోగారావు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేపురం నియోజకవర్గంలోని మండపల్లి గ్రామంలో మామను అల్లుడు విచక్షణ రహితంగా హత్య చేశాడు.
ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఇచ్ఛాపురం మండలంలో మండపల్లి గ్రామంలో మామను అల్లుడు హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం గ్రామంలో మామ బర్రి గంగయ్య సైకిల్పై వెళ్తుండగా అల్లుడు పాతర్ల దాస్ మామను అడ్డుకొని విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు. గ్రామస్తులు వెంటనే గంగయ్యను ఆసుపత్రికి తరలించారు. అయితే గంగయ్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గత కొద్ది కాలంగా ఆస్తులకు సంబంధించిన తగాదాలు వారి మధ్య సాగుతున్నాయి. ఇదే విషయమై గ్రామ పెద్దలను సైతం మామ ఆశ్రయించాడు. ఈలోగా ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నర్సన్నపేట పట్టణంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. నర్సన్నపేట పట్టణంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం శ్రీ ఉషా పద్మినీఛాయ సమేత సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలను చేపట్టారు. తదుపరి ఆలయ ధర్మకర్త సింహ అచ్యుత రామయ్య ఆధ్వర్యంలో స్వామివారికి కళ్యాణాన్ని చేపట్టారు. అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. మంగళవారం స్వామివారికి కళ్యాణాన్ని జరిపిస్తున్నామని ఆలయ అర్చకులు కృష్ణబాబు, సుబ్రహ్మణ్యంలు తెలియజేశారు. నర్సన్నపేట దేవస్థానంలో ఇచ్చేసి ఉన్న శ్రీ ఉషా పద్మినీఛాయ సమేత సవితి సూర్యనారాయణ స్వామి దేవస్థానం 2002లో సింహకృష్ణమూర్తి నాయుడు గారి చేత నిర్మించబడిన దేవస్థానంలో ఈ రోజుకి 25 సంవత్సరాలు వార్షికోత్సవం జరుగుతున్నది. ఈ సందర్భంగా ప్రతి నెల కూడా త్రిచా మహాసౌరపూర్వక అరుణపూర్వక సూర్య నమస్కారాలు మరియు ప్రతి ఆదివారం కూడా గోత్రనామాలతో అర్చనాభిషేక కార్యక్రమం మరియు ప్రతి నెల స్వామివారికి ఒక నెల నుంచి ఒక నెలకి స్వామివారు సంక్రమణం మారుతూ ఉంటారు. ఆ మారినప్పుడు స్వామివారికి క్షీరాభిషేక కార్యక్రమం, అలాగే జ్యేష్ఠ బహుళ షష్ఠి స్వామివారు విశేషంగా ఛాయా ఉషాపద్మిని స్వామి ఉషాపద్మిని ఛాయా సమేత సవితి సూర్యనారాయణ స్వామివారి తాలూకా కళ్యాణ మహోత్సవం సింహ అచ్యుతరామయ్య గారి దంపతుల చేత జరిపించబడుతుంది. వేద పండితుల చేత జరిపించబడుతున్నది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి తాలూకా సూర్యనారాయణ స్వామి తాలూకా అనుగ్రహం పొంది ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి వారు మనల్ని అందరినీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యం భోగభాగ్యాలు ఇచ్చి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేమహేషాం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు లోకా సమస్త సుఖినో భవంతు. లోకము సమస్తమంతా కూడా సుభిష్టంగా ఉండాలని స్వామివారికి ఈరోజు విశేషంగా వేద పండితుల చేత కళ్యాణ మహోత్సవం ఆరంభమవుతున్నది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి తాలూకు అనుగ్రహం పొంది ఆయురారోగ్యాల స్థైర్యంతో ఉంటారని కోరుకుంటున్నాం. స్వస్తి. వికసిత భారత్ సంకల్ప సభలో ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వికసిత భారత్ సంకల్ప సభను మండల బీజేపీ అధ్యక్షులు పైల విష్ణుమూర్తి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభకు ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు, ప్రత్యేక అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకులు పైడి వేణుగోపాలం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు మాట్లాడుతూ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 11 ఏళ్లలో భారతదేశ దశే దిశే మార్చిందని, భారత వైభవాన్ని విశ్వవేదికపై నిలబెట్టిందని, సేవా సుపరిపాలన పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని మోడీ 11 ఏళ్ల ప్రయాణం విజయవంతంగా కొనసాగిందని కొనియాడారు. ప్రజల ఆశీర్వాదం, విశ్వాసం, నమ్మకంతోనే దేశంలో వరుసగా 3వసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలియజేశారు. ప్రజా ఆశీస్సులతోనే నేను ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడ్డానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి పార్టీలతో కలిసి తిరుగులేని శక్తిగా నిలవాలని, దానికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వజ్జపతి రఘురాం,
కుమరాపు రవికుమార్, టంకల మౌలీశ్వరరావు, బోరాడు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా బంద్ చేసిన జీడి పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెరిపించాలని సిఐటియు వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీడి పరిశ్రమలు యాజమాన్యాలు అక్రమంగా బంద్ చేసిన పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెరిపించాలని, లేకపోతే జూన్ 21వ తేదీన పలాసలో కార్మికులతో మహాధర్నా చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, కె సూరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం శ్రీకాకుళంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, పలాస పారిశ్రామిక ప్రాంతంలో జీడి పరిశ్రమల యాజమాన్యాలన్నీ పరిశ్రమలను ఆకస్మికంగా బంద్ ప్రకటించడం చట్ట వ్యతిరేకమైన చర్యని అన్నారు. పరిశ్రమలు బంద్ చేసి 2 వారాలు పూర్తయినా నేటికీ తెరవకపోవడంతో సుమారు 20,000 మంది కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస పారిశ్రామిక ప్రాంతంలో జీడి పరిశ్రమల యాజమాన్యాలన్నీ కూడా జీడి పిక్కలకి డిమాండ్ లేదన్న పేరుతో 2 వారాల పాటు పరిశ్రమల బంద్ చేస్తున్నామని చెప్పి జూన్ 2వ తేదీన ప్రకటించారు. 2 వారాలు పూర్తయినప్పటికి కూడా ఈ రోజు కూడా పలాసలోని జీడి పరిశ్రమల యాజమాన్యాలు పరిశ్రమలు తెరవకపోవడంతో ఇందులో పనిచేస్తున్న సుమారు 20,000 మంది కార్మికులు ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న నేపథ్యం ఉంది. జిల్లా యంత్రాంగం కూడా ఈ రకంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా యాజమాన్యాలు ఈ రకంగా బంద్ ప్రకటించడం అనేది కార్మికులకి తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తుంది. కాబట్టి మూసివేసిన కాలానికి కార్మికులందరికీ కూడా వేతనాలు చెల్లించే విధంగా కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎన్ని రోజులైతే పరిశ్రమలు మూసివేశారో ఆ కాలానికి కార్మికులందరికీ కూడా పిఎఫ్, పిఎస్ఐ కూడా యాజమాన్యాలు కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 20 తేదీ లోపుగానే పరిశ్రమలు తెరిపించి కార్మికులందరికీ ఉపాధి కల్పించకపోతే జూన్ 21వ తేదీన పలాసలోనే కార్మికులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని చెప్పి యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం కూడా వెంటనే జోక్యం చేసుకుని మూసివేసిన పలాస జీడి పరిశ్రమల యాజమాన్యాలన్నింటికి కూడా వెంటనే మాట్లాడి పరిశ్రమలు తెరిపించే విధంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం పోరాటాలు తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మూసివేసిన పరిశ్రమలు వెంటనే తెరిపించాలని, బంద్ కాలానికి కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎఫ్ఐ కట్టాలని వారు యాజమాన్యాలను డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా పరిశ్రమలు బంద్ చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. జీడు రైతుల నుంచి తక్కువ రేటుకు పిక్కలు కొని అటు రైతులను ఇటు కార్మికులను నష్టం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే జీడి పరిశ్రమలు తెరిచి కార్మికులకు ఉపాధి కల్పించాలని, మూసివేసిన కాలానికి కార్మికులకు వేతనాలు చెల్లించే విధంగా కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యామిత్ర కిట్లను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిన్నిటి వెంకట బానోజీ నాయుడు విద్యార్థులకు అందజేశారు. ఎచ్చెల నియోజకవర్గం రణస్థలం పంచాయతీ నగరపాలెం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న విద్యామిత్ర కిట్లను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిన్నిటి వెంకట బానోజీ నాయుడు విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పంచిరెడ్డి అప్పలనాయుడు, రౌతు రమణ, ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, గొర్లెహరి, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.